వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను విరాజు. ఈ మధ్య కాలంలో రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారు. బండి పైన ఫైన్లు ఉంటే డైరెక్ట్ గా బ్యాంక్ అకౌంట్ కి అంటే ఆ బ్యాంక్ సంబంధించి డైరెక్ట్ చలాన్లు కూడా వెళ్ళి ఆటోమేటిక్ గా కట్ అయ్యేటట్లు చేయాలి అని చెప్పేసి గతంలో చెప్పడం అనేది జరిగింది. అది పెద్ద దుమారం రేపింది. సో అదే విధంగా ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి సరికొత్త పథకం అనుకోవచ్చు ఇది. ఎందుకంటే చలాన్ కట్టకపోతే లైసెన్స్ ఆర్సీ ఫ్రీజ్. సో ఇప్పటి వరకు మనకి హైకోర్టు కావచ్చు కొన్ని కోర్టులు ఏం చెప్పింది, సో వాహనదారుల దగ్గర పైసలు లేకపోతే తన దగ్గర ఉన్నప్పుడు డెఫినెట్ గా పైసలు కట్టుకుంటాడు, చలాన్లు కట్టుకోవచ్చు. అంతేగాని పోలీసులు మాత్రం బలవంతం చెయ్యొద్దు అని చెప్పేసి కూడా గతంలో హైకోర్టు చెప్పడం అనేది జరిగింది. ఇంకోటి బండి ఆపినప్పుడు కూడా ఎస్ఐ స్థాయి లాంటి వాళ్ళు మాత్రమే ఉంటేనే కానిస్టేబుల్ బండి ఆపాలి, అది కూడా తాళం గుంజుకోరాదు, బండి నాపే అధికారం మాత్రమే తనకు ఉందని చెప్పేసి కూడా చాలా క్లారిటీగా చెప్పడం అనేది జరిగింది. సో సకాలంలో చలాన్లు చెల్లించకపోతే డ్రైవింగ్ లైసెన్స్ ఆర్సీ ఫ్రీజ్ చేసే దిశగా ప్రభుత్వం కొత్త రూల్ తెస్తుంది. ఏడాదికి 5 కంటే ఎక్కువ చలాన్లు ఉండి అవి చెల్లించకపోతే చర్యలు చేపడతారు. ఇందుకు సంబంధించి త్వరలో నోటిఫికేషన్ రానుంది. కేంద్ర మోటార్ వాహన నిబంధనల ప్రకారం చలాన్లపై అభ్యంతరాలను వేగంగా పరిష్కరించేందుకు గ్రీవెన్స్ రెడ్యూసల్ అథారిటీని ఏర్పాటు చేయనుంది. వాహనదారులు ఇందులో ఫిర్యాదు చెయ్యొచ్చు. సో మొత్తానికి సంవత్సర కాలంలో ఒక 5 చలాన్లు ఉంటే మాత్రం డెఫినెట్ గా అవి కట్టుకోవాలి. సంవత్సర కాలం నుంచి ఒకవేళ 6 చలాన్లు ఉన్నా కూడా ఈయనకి ఆర్సీ కావచ్చు, అలాగే లైసెన్స్ కూడా ఫ్రీజ్ అయ్యే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. సో ఈ విధంగా చేస్తే అన్నా సరే చలాన్లు కడతారని చెప్పేసి. మళ్ళీ ఇదే విధంగా కొన్ని చలాన్లు అనేది కూడా నీతి నిజాయితీ చేస్తే బాగుంటది. మరి మారు వేషంలో అంటే సివిల్ డ్రెస్ లో ఉండి కూడా ఫోన్లలో ఫోటోలు తీస్తున్నటువంటి పరిస్థితి, కానిస్టేబుల్ కావచ్చు మిగతా వాళ్ళు, అసలు వాళ్ళని చూస్తే అంటే ప్రభుత్వం వారి పైన ఎంత ప్రెషర్ పెడుతుందో అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళకి టార్గెట్లు ఉంటాయి. రోజుకి 20 చలాన్లు, 30 చలాన్లు, 50, 100 చలాన్లు ఉంటాయి. ఏముంటది, ఒకవేళ కానిస్టేబుల్ డ్రెస్ లో ఉంటే బండి ఇటు నుంచి అటు కాస్త తిప్పుకునే అవకాశం ఉంది. అందుకని చెప్పేసి షాప్ కిందనో అక్కడిక్కడ నిలబడి పాపం ఆయన ఫోన్ లో దాని మీద టెక్కి అని ఫోటోలు కొట్టుకుంటూ ఏదో చలాన్ లేసి ప్రభుత్వాన్ని పోషిస్తున్న గొప్ప మహానుభావులు అనుకోవచ్చు. ఒకటి ప్రభుత్వానికి తాగుబోతులు పోషిస్తే నెక్స్ట్ పాపం ఈ కానిస్టేబుల్ చలాన్ల రూపంలో ఈరోజు తెలంగాణ ప్రభుత్వాన్ని పోషిస్తున్నారని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు. చూడండి, మరి జాగ్రత్తగా నడపండి, రూల్స్ పాటించండి. 5 చలాన్ల కన్నా ఎక్కువ ఉంటే మాత్రం డెఫినెట్ గా లైసెన్స్ ఆర్సీ ఫ్రీజ్ చేసే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది.